ఐసెట్ ఎగ్జామినేషన్‌లో ఎవ్రీ ఇయర్ ఒక మోడల్ అనేది రిపీట్ అవుతుంది అంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే ఇదే ఆ మోడల్. ఎవ్రీ ఇయర్ ఇదేంటంటే మనకు వస్తూనే ఉంటుంది. ఈ మోడల్ ఆఫ్ క్వెషన్‌ని మనం చాలా సింపుల్‌గా సాల్వ్ చేయొచ్చు. ఎలాగా? ఏదో ఒక టర్మ్‌ని తీసుకోండి. ఇక్కడ నేను ఈ టర్మ్‌ని తీసుకున్నాను. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ప్రాపర్ ఫ్రాక్షన్‌లో కన్వర్ట్ చేయండి. సో, మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ప్రాపర్ ఫ్రాక్షన్ వెళ్ళాలి అంటే 9 22తో మల్టిప్లై చేయాలి. సో, 22ని 9తో మల్టిప్లై చేయండి. సో, కిందున్న దాన్ని మల్టిప్లై చేయండి. పైనున్నదాన్ని ప్లస్ చేయండి. సో, 22 మల్టిప్లైడ్ బై 9 ప్లస్ 2 ఇది మనకు న్యూమరేటర్ వాల్యూ. డినామినేటర్‌లో 9 అనేది అలాగే ఉంటుంది. సో, 22 ఇంటూ 9 198, 198 ప్లస్ 2 198 ఒక 2 ఎంత? 200. సో, దీన్ని నేను 200/9గా రాయొచ్చు. నెక్స్ట్ ఈ నంబర్ అనేది 9కి కొంచెం తక్కువ. ఏంటి? 8. సో, ఈ 25ని నేను 200/8గా రాయొచ్చా? అది చెక్ చేయండి. సో, 200ని నేను ఎప్పుడైతే 8తో డివైడ్ చేస్తానో నాకు ఎగ్జాక్ట్‌లీ 200/8 25 ఇస్తుంది. నెక్స్ట్ ఇది 28 4/7 200/7 ఇది చూస్తూనే మనకు ప్యాటర్న్ అర్థమైపోయింది. మన ఆన్సర్ వచ్చేసరికి ఏముండాలి? 200/6 ఉండాలి. సో, 200ని 6తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే 33 1/3 ఆన్సర్ వస్తుంది. ఇదే మన యొక్క ఆన్సర్. చాలా సింపుల్.